4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. రాజకీయ పార్టీల అప్రకటిత మేనిఫెస్టోలో ఒకే ఒక అంశం ఉంటుంది. అదేమిటంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. ఓటర్లను బ్లాక్మెయిలింగ్ చేసి ఓట్లు పొందాలనుకుంటున్నాయి. మోదీ దగ్గర నుంచి చంద్రబాబు వరకు అందరూ ఇదే చేస్తున్నారు. ఓటర్లను మానసికంగా బలహీనం చేసి ఎదుటి వాళ్ళొస్తే ఏదో జరిగిపోతుందన్న భ్రమను కల్పించి ఓట్లు దండుకోవాలనుకుంటున్నారు. ఇందులో రాజకీయ పార్టీలు సక్సెస్ అవుతున్నాయా? ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లను భయపెట్టడం అనేది ఓ విన్నింగ్ ఫార్ములాగా మారింది. ఓటర్ల భావోద్వేగాలు రెచ్చగొట్టడం, భయపెట్టడమే పోల్ మేనేజ్మెంట్లో ఎక్కువ వర్కౌట్ అయ్యే థియరీగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇదే ధోరణితో జాతీయ పార్టీల నుండి ప్రాంతీయ పార్టీల వరకు ఈ అంశాన్ని తమ ఎన్నికల వ్యూహంగా అమలు చేస్తున్నాయి. దాదాపు అన్ని పార్టీలు ఇదే స్ట్రాటజీని అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన సైతం ఇదే భయం అనే మంత్రం జపించాయి. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగుతాయని ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేశారు జగన్. టీడీపీకి ఓటు వేస్తే ఆ హామీలు అమలు చేయని పరిస్థితి ఉంటుందని చెప్పడంతో పాటు టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు అమల్లో ఉన్న పథకాలు రద్దవుతాయని వైసీపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయి. వీరికి ధీటుగా టీడీపీ సైతం ఇదే మంత్రాన్ని ప్రయోగించింది. జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలు చేస్తుంది. ఆ యాక్ట్ ప్రకారం మీ భూములు, పంట పొలాలు, సొంత ఇళ్లు గుంజుకోవడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. జనసేన సైతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఇదే రీతిలో జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున రాష్ట్రంలో హింస జరుగుతుందని భయపెట్టే ప్రయత్నం జనసేన చేసింది. బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిపోతాయని, క్రైస్తవులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని వైకాపా శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేపట్టాయి. తెలంగాణలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు సైతం ఇదే మంత్రాన్ని నమ్ముకున్నాయి. బీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రచారంలో పేర్కొనడం గమనార్హం. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు పోతాయని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్లీ కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరికీ లాభం ఉండదని కాంగ్రెస్ ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్కు ఓటు వేస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చదని, ఇప్పటికే రైతు రుణమాఫీ జరగదని, రైతులకు సాగునీరు ఇవ్వదని, 24 గంటల విద్యుత్ ఇవ్వదని నెగిటివ్ ప్రచారానికి గులాబీ పార్టీ దిగింది. ఇక కమలం పార్టీ సైతం కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేయలేందని, ఆ పార్టీకి ఓటు వేయవద్దని ప్రచారం చేస్తూనే బీజేపీ కేంద్ర నాయకుల ప్రచారాన్ని ఇక్కడ చెప్పే ప్రయత్నాన్ని రాష్ట్ర కమలనాథులు చేశారు. ప్రాంతీయ పార్టీల తీరు ఇలా ఉంటే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు వారికి పెద్దన్నల్లా బ్లాక్మెయిల్ మంత్రాన్ని అమలు చేశాయి. బీజేపీ ఇందులో ముందుంది అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే అయోధ్యలో నిర్మించిన రామాలయాన్ని తిరిగి కూలగొడతారని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సహా అగ్రనేత రాహుల్ గాంధీ సైతం రామ మందిరాన్ని పూర్తి చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ను రద్దు చేసి తిరిగి కశ్మీర్పై నియంత్రణ కోల్పోయేలా చేస్తుందని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా రాహుల్ గాంధీని పొగుడుతూ పాకిస్తాన్కు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలను పదే పదే ప్రస్తావిస్తూ కాంగ్రెస్ శత్రుదేశానికి మిత్రుడైన పార్టీగా అభివర్ణించే ప్రయత్నం కమల నేతలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ చేస్తున్న ప్రచారానికి ఏం తక్కువ కాకుండా కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా ఇతర నేతలంతా బీజేపీ దేశానికి ప్రమాదకరమైన పార్టీగా అభివర్ణిస్తూ ఇదే ఫార్ములాను ఫాలో అవ్వడం విశేషం. బీజేపీ 400 సీట్ల మెజారిటీతో అధికారంలోకి వస్తే అన్ని రాజకీయ పార్టీల నేతలు అక్రమ కేసులతో జైళ్లలో ఉంటారని, అన్ని పార్టీలు కనుమరుగవడం ఖాయమని, ఇది ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని హస్తం నేతలు ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేస్తారని, రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగించి దేశాన్ని మతదేశంగా మారుస్తారని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఎన్నికల్లో తమ పార్టీల మేనిఫెస్టోనో, తమ పథకాలనో, తమ పార్టీ హయాంలో జరిగిన పాలనా తీరునో చూసి ఓటు వేయాలని కోరే రోజులు పోయాయి. ప్రత్యర్థి పార్టీకి ఓటు వేస్తే జరిగే విష పరిణామాలు ఇవి అని చెప్పి భయపెట్టి ఓట్లు గుంజుకునే ఎన్నికల స్ట్రాటజీని ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఫాలో అవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మరో చాయిస్ లేకుండా ఎవరి వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో ఆయా పార్టీలే చెబుతున్నాయి. చివరికి తక్కువ నష్టం చేసే వారిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఓటర్లకు ఏర్పడుతోంది. Please do subscribe to. Please do subscribe to.
Please do subscribe to Please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. to KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.